ఓకే, ఎస్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. దీనికి అడ్వాన్స్డ్ ఫామ్ అంటే కాంట్రాక్టెడ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ ఎలా చెప్పాలి? ఎస్ ఐ ఆమ్, ఎస్ ఐ ఆమ్, దట్స్ ఇట్, ఎస్ ఐ ఆమ్. సో ఇది జస్ట్ స్టార్ మార్క్ పెట్టుకోండి, ఇలా గుర్తుంచుకోండి. ఫుల్ సెంటెన్స్ రాయండి, ఫుల్ సెంటెన్సెస్తో ప్రాక్టీస్ చేసి కొంచెం ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత అప్పుడు చెప్పొచ్చు ఎస్ ఐ ఆమ్ అని. ఓకే, రైట్. నెగిటివ్ ఆన్సర్ ఏంటి? నో ఐ ఆమ్ నాట్ ఏ స్టూడెంట్. నో ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. దీనికి షార్ట్ ఆన్సర్ ఏంటి? యామ్ ప్లస్ నాట్. చాలా మంది యామంట్ అంటారు, ఇంగ్లీష్లో యామంట్ అనే వర్డ్ లేదు. ఓకేనా? అప్పుడు నో ఐఎమ్ నాట్ కాబట్టి ఇక్కడ నో ఐ ఎయింట్. యామ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎయింట్, ఏఐఎన్ అపాసిఫిటీ. నో ఐ ఎయింట్. ఇది కొంచెం తర్వాత చెప్తుకొని ముందు నో ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ నేర్చుకోండి. నో ఐ ఎయింట్. నో ఐఎమంట్ అంటారా? యామంట్ అనకూడదు. దెర్ ఇస్ నో యామంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రైట్. రెండవది నెగిటివ్ క్వశ్చన్ రాద్దాం. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. అసలు నేను స్టూడెంట్ కాదా? మీకు మీరే క్వశ్చన్ అడుగుతున్నారు, నేను అసలు స్టూడెంట్ కాదా? యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. దీన్ని ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఓకేనా? ఎయింట్ ఐ ఏ స్టూడెంట్, యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్ అనే కంటే మీరు ఇంకొంచెం క్లాసీగా ఎలా అడగచ్చు అంటే ఎయింట్ ఐ ఏ స్టూడెంట్, ఎయింట్ ఐ ఏ స్టూడెంట్, యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మీకు? మీరు ఎస్ ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, ఎస్ ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఒక ఆన్సర్ వచ్చింది. దీన్ని ఇంకొంచెం షార్ట్ ఫామ్ ఎలా చెప్పొచ్చు? ఎస్ ఐ ఎయింట్, ఎస్ ఐ ఎయింట్. లేదు ఫుల్ ఫామ్ చెప్పాలనుకోండి, నో ఐఎమ్ ఏ స్టూడెంట్. రివర్స్ అవుతుందండి. క్వశ్చన్లో నెగిటివ్ ఉంటే ఆన్సర్ ఇక్కడ నో వచ్చినప్పుడు మనం ఇక్కడ నో తీసేసేయాలి, నాట్ తీసేయాలి. ఒకసారి మళ్ళీ రీఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. నో ఐఎమ్ నాట్, నో ఐఆమ్ ఏ స్టూడెంట్. ఇంకొక రకం షార్ట్ ఫామ్ నో ఐఆమ్. ఓకే, ఈ 4 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి వస్తే మీకు వజ్ వరకు కూడా వస్తాయి. ఈ 2 కనుక వస్తే డూ డస్ డిడ్ వస్తుంది. ఒకదానికి ఇంటర్లింక్ అండి, మిగతా ఈజీయే. డిఫరెన్షియేషన్ ఇక్కడే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్తాను, క్వశ్చన్ అడుగుతాను, రివర్స్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ 2 కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మళ్ళీ యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. ఇప్పుడు రివర్స్ ఆన్సర్, ఆపోజిట్ ఆన్సర్ అంటాం దీనికి. క్వశ్చన్కి ఆపోజిట్ ఆన్సర్. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. నో అంటే ఏంటి? నువ్వు అడిగిన క్వశ్చన్ నేను నో చెప్తున్నా. నువ్వేమన్నా అసలు యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. నేను అంటే ఇది నాకైనా ఆన్సర్ మీద చెప్పేస్తున్నాను అంటే యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ అండి. ఇక్కడ చూడండి, యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్. నేను అసలు స్టూడెంట్ కాదా? నో ఐఎమ్ ఏ స్టూడెంట్. నేను స్టూడెంట్ కాదా అని అడుగుతావేంటి? రివర్స్ ఆన్సర్ ఇది. ఒకవేళ స్టూడెంట్ కాదా అనుకో డైరెక్ట్గా అగ్రీ చేసేస్తాం. యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్, ఎస్ ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ అని చెప్పాలంటే యామ్ ఐ నాట్ ఏ స్టూడెంట్, నో ఐఎమ్ ఏ స్టూడెంట్, ఎస్ ఐ యామ్. అర్థమవుతుందండి? ఈ 4 నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఈ 4 నోట్ చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ఓన్గా ఈ ఆన్సర్స్ అన్నీ రాయాలి. ఓకేనా? ఈ 2 ఒక గ్రూప్ అండి, ఈ 2 ఒక గ్రూప్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నోట్ చేస్తున్నారా? రైట్. నేను ఫస్ట్ 1 ఇస్తాను, మీరు 10 రాయండి. ఓకేనా? యామ్ ఐ హ్యాపీ. యామ్ ఐ హ్యాపీ. చిన్న వర్డ్స్ చాలు. ఆ హ్యాపీ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టవచ్చు. యామ్ ఐ ఫెంటాబులస్, యామ్ ఐ మెటికులస్, యామ్ ఐ రిజిడ్. మనకు మీనింగ్ తెలిస్తే ఏ వర్డ్ అని పెట్టవచ్చు అక్కడ. ఓకేనా? బట్ సింపుల్ వర్డ్ హ్యాపీ చాలు నేర్చుకునేటప్పుడు. యామ్ ఐ హ్యాపీ, యామ్ ఐ హ్యాపీ, యామ్ ఐ హ్యాపీ. అంటే మొహమాటం. మొహమాటం నేర్చుకోవటానికి పెద్ద అవరోధం, పెద్ద శత్రువు తెలుసా? అస్సలు సిగ్గుపడద్దు. పక్కన వాళ్ళని అడగండి, ఏమన్నా అనుకుంటారేమో,
నాకు అసలు ఏం రాదు అనుకుంటారేమో, నో ప్రాబ్లం. షేక్స్పియర్ అంతటోడే అంత ఇంగ్లీష్ మాస్టరే ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ఇంగ్లీష్ ఈజ్ అన్ ఓషన్ అండ్ సమ్వన్ డేర్ టు స్టెప్ మై గులకరాలు ఏర్కొనే సాధారణ వ్యక్తిని నేను అన్నాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఎన్ని సానెట్స్, ఎన్ని బలాడ్స్, ఎన్ని పోయమ్స్, ఎన్ని డ్రామాస్ రాశారు ఆయన. విలియం షేక్స్పియర్ అంటే ఎవర్ హెసిటేట్ టు ఆస్క్. 10 సెంటెన్సెస్ కరెక్ట్ రాయాలి. ఓకే, సో టైం వేస్ట్ చేసుకోకుండా మనకుంది చాలా ప్రెషస్ టైం కాబట్టి ఇక్కడ చూడండి. షార్ట్ ఆన్సర్ ఏం రాశారు? ఎస్ ఐ యామ్. వెరీ గుడ్. నెగిటివ్ ఆన్సర్? నెగిటివ్ షార్ట్ ఫామ్? నో ఐ ఎయింట్. దట్స్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ ఏం రాశారు? యామ్ ఐ నాట్ హ్యాపీ. ఇంకొక ఫామ్లో రాయొచ్చు, ఏంట్ ఐ హ్యాపీ. ఓకే, ఆన్సర్? ఎస్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఒకసారి చెక్ చేసుకున్నందరూ ఎస్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నాట్ ఉందా? వెరీ గుడ్. షార్ట్ ఫామ్ ఎస్ ఐ ఎయింట్. నెగిటివ్ ఆన్సర్ అంటే రివర్స్ ఆన్సర్ నో ఐ యామ్ హ్యాపీ. ఫీలింగ్స్కి ముందు, క్వాలిటీస్కి ముందు ఏ రాదండి. ఒక్క నిమిషం. ఏ అండ్ ద 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా డిస్టర్బ్ చేస్తాయి మనుషుల్ని. ఓకేనా? ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, ది ఎప్పుడు వాడాలి, అవి నేర్చుకోవడానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా టైం పట్టింది. కానీ మీకు సింపుల్గా అర్థమయ్యే లాజిక్ చెప్తా. ఏ యాన్ డెఫినిట్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, ఏ యాన్ ఇండెఫినిట్ ఆర్టికల్స్, ద డెఫినిట్ ఆర్టికల్. ఆ నేమ్స్ కూడా వద్దులే కన్ఫ్యూజన్. ఏ యాన్ అంటే 1 అని అర్థం. ఏ యాన్ అంటే ఎన్ని? ఏ అంటే 1, యాన్ అన్న 1. ద అనేది డెఫినిట్ ఆర్టికల్ అంటే ద రిఫర్స్ టు దట్ అని. ద అంటే మీనింగ్ ఏంటి? దట్. ఓకేనా? ద మైక్ అంటే ఏంటి? దట్ మైక్. ఓకేనా? ద చైర్ అంటే ఏంటి? దట్ చైర్. పర్టికులర్గా చెప్పడం కోసం ఉపయోగిస్తాం. దా గురించి ప్రాబ్లం లేదు, మీరు వాడినా వాడకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఏ యాన్ దగ్గర మాత్రం మీ మిస్టేక్ క్లియర్గా అర్థమైపోద్ది. దా మీరు వాడినా వాడిపోయినా పెద్ద పట్టించుకోరు ఎవరు. ఓకేనా? గ్రామటికల్ ఎర్రర్ అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నో ఆర్టికల్ ఉన్నప్పుడు దా వాడితే మిస్టేక్. కానీ లాంగ్వేజ్లో దా వాడిన వాడిపోయినా నో ప్రాబ్లం పెట్టాలండి 100%. కానీ ప్రాబ్లం ఎక్కడవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అనుకుండా మై ఫాదర్ ఈజ్ యాన్ ఫార్మర్ అన్నాం. యాన్ ఫార్మర్ కనిపిస్తుంది, మనం మాట్లాడేటప్పుడు అర్థమైపోతుంది మిస్టేక్ అనేది. ఈ మిస్టేక్ పోవడం కోసం మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఏ అండ్ రిఫర్స్ టు 1. ఏ అని ఎప్పుడు కూడా సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ ముందు ఉపయోగిస్తాం. సింగ్యులర్ కౌంటబుల్ నౌన్ అండి. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఏ యాన్ విత్ ద మీనింగ్ ఆఫ్ ONE1, ఒకటి అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే సింపుల్ కొండ గురించి చెప్తాను మీకు తెలుగు బాగా వచ్చు, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి. ఆ నుంచి అమ్మహా వరకు అక్షరాలు ఉన్నాయి మనకి. ఆ నుంచి అమ్మహా వరకు అక్షరాలు, వాటిని అచ్చులు అంటాం, ఇంగ్లీష్లో వావెల్స్ అంటాం. కా నుంచి బండిరా వరకు ఉన్నాయి, వీటిని మనం హల్లులు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ అంటాం. ఏ యాన్కి డిఫరెన్స్ ఏంటంటే యాన్ ఈజ్ ప్యూర్లీ ఓవెల్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓవెల్ సౌండ్, ఓవెల్ లెటర్స్ కాదు. ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటే AEIO అంటారండి, AEIOU. ఈ లెటర్స్ ముందు యాన్ వాడాలేమో అనుకుంటారు చాలామంది, పొరపాటు పడతారు. కాదు, సౌండ్ వేరు, లెటర్ వేరు. ఓకేనా? రైట్. మీకు ఇంకా అర్థం అవడం కోసం ఒకసారి చూడండి. మనం ఏదైనా ఇంగ్లీష్ పదం పలికినప్పుడు ఆ స్టార్టింగ్ సౌండ్ ఉంటుంది చూసారా, ఆ స్టార్టింగ్ సౌండ్ ఆ నుంచి అమ్మహా వరకు మధ్యలో ఉంటే దానికి ముందు యాన్ ఉపయోగిస్తాం. అది సింగులర్ అయి ఉండాలి. ఒకవేళ ఆ స్టార్టింగ్ సౌండ్ కా నుంచి బండిరా వరకు ఉంటే మధ్యలో ఉంటే ఏ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఒక వర్డ్ రాశాను, BOOK. ఏంటి? బుక్. బుక్ అనే దాంట్లో స్టార్టింగ్ సౌండ్ ఏంటి? బా. బు బా. బా అంటే ఎక్కడ ఉంటుందండి? గ్రూప్ ఏనా, గ్రూప్ బీనా? సో ఖచ్చితంగా ఇక్కడ ఏం రావాలి? ఏ రావాలి. ఆర్ యు క్లియర్? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్, ఆనియన్ అని రాశాను నేను. ఆనియన్ స్టార్టింగ్ సౌండ్ ఏంటి? ఆలో ఆ అని వస్తుంది. ఏం రావాలి ఇక్కడ? యాన్. ఓకేనా? నెక్స్ట్ ఎలిఫెంట్. ఏలో ఏ. మనకి స్టార్టింగ్ ఏ లెటర్ రాసామనేది ఇంపార్టెంట్ కాదు. ఎలిఫెంట్. ఇంకోటి చూద్దాం, హోటల్. హోటల్ అంటామా? అను, తెలుగులో హో అని రాస్తారు కానీ ఇక్కడ హెచ్ సైలెంట్. ఎలా చదవాలి? హోటల్.
హోటల్ అంటే ఇప్పుడు ఏం రావాలి? ఏ వస్తుందా? అన్ హోటల్. అన్ హోటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఓఏ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, యూనియన్. యూనియన్ ఇది ఆర్టికలే కానీ పలికేది ఎట్లా పలుకుతున్నాం? యూనియన్. యా ఇట్లా రాస్తున్నాం. ఏ సౌండ్ ఇది? యా సౌండ్. యా అనేది ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఏం రావాలి? ఏ యూనియన్. ఇంకోటి యూరోపియన్. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ అనే రాసింది మాత్రం ఏ, పలికేది యు యా, కాబట్టి ఇక్కడ ఏ యూరోపియన్. ఓకేనా? నెక్స్ట్ 1 రూపీ నోట్. ఏనా? ఏ 1 రూపీ నోట్ అనా? ఏనే ఓన్ రూపీ అన్నా మనం. 1 యారా లావా వా. ఇప్పుడు ఏమొస్తుంది? ఏ 1 రూపీ నోట్. సింపుల్. మనం ఏ లెటర్ రాస్తామనేది కాదు ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్ సౌండ్ ఆ నుంచి అమ్మ అనుకుంటే యాన్, కా నుంచి బండ్రా అనుకుంటే సింపుల్. మీకున్న వర్డ్స్ రాసినప్పుడు అర్థమవుతాయి కదా. ఇప్పుడు చెప్పండి. ఫార్మర్. ఫార్మర్ ఏ ఫార్మర్. టీచర్, డాక్టర్. ఇక్కడ వర్డ్సే కాదు, అబ్రివేషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ. ఎంఎల్ఏ దీనికి ముందే వస్తాయి. స్టార్టింగ్ సౌండ్ పలకండి ఒకసారి. ఎంఎల్ఏ. ఇది చూడండి ఎట్లా పలుకుతాం. ఎంఎల్ఏ. మనకి స్టార్టింగ్ సౌండ్ ఏముంది? ఇది మనకు కావాల్సింది. ఏం రాయాలి ఇక్కడ? ఎంఎల్ఏ. ఎన్ఎంఎల్ఏ. ఓకేనా? ఎంబీబీఎస్. ఎన్ఎంబీబీఎస్. ఎంఏ కదా. ఎంపీ. ఎన్ఎంపీ. ఎంఆర్ఓ. ఎంఈఓ. ఎన్ఎంఈఓ. అంతే, సింపుల్. ఓకేనా? ఐఏఎస్. ఎన్ఐఏఎస్ ఆఫీసర్. ఐపీఎస్. ఏఏఐ. ఎన్ఐపిఎస్ ఆఫీసర్. am I correct? ఇండియన్. ఈలో ఈ ఇండియన్. ఐఆమ్ అన్ ఇండియన్ అంటాం. ఐఆమ్ ఏ ఇండియన్ అంటామా? అలా ఇండియన్. ఈ రెండు డిఫరెన్స్ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సార్ మీకు అర్థం కాలేదా?